రోహింగ్యాస్ అనగానే భారతదేశంలో తీవ్రవాదులు అని ముద్ర ఉంది. ఇది నిజమేనా? అసలు రోహింగ్యా పీపుల్ ఎవరు? రోహింగ్యాలు నిజంగా టెర్రరిస్టులేనా అనే ఒకటి చూద్దాం. భారతదేశంలో ఇప్పటివరకు 22,500 వరకు రోహింగ్యాలు ఇల్లీగల్గా ప్రవేశించినట్టు తెలుస్తుంది. అసలు ఈ రోహింగ్యాలు ఎక్కడోళ్ళంటే వీళ్ళు మయన్మార్, మయన్మార్లో రఖైన్ అనే స్టేట్ ప్రాంతంలో, రఖైన్ స్టేట్లో ఉంటారు. వీళ్ళు సుమారు ఒక ఒక 1.4 మిలియన్ 15 లక్షల వరకు వీళ్ళ జనాభా ఉంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే 20 లక్షల వరకు ఉంది. ఎక్కువ రఖైన్ స్టేట్లో ఉంటారు వీళ్ళు. ఈ రఖైన్ మయన్మార్లో ఉన్న జుంటా ప్రభుత్వం మోస్ట్లీ బుద్ధిస్ట్ స్టేటు. వీళ్ళు ఈ రోహింగ్యా ముస్లిం మైనారిటీ వర్గాలను ఎలా చూస్తుందంటే ఇప్పుడు విచక్షణ చూపిస్తుంది, వాళ్ళ మీద వివక్ష చూపిస్తే చారిత్రకంగా వందల సంవత్సరాలుండి. ఇప్పుడు వాళ్ళు ఈ రోహింగ్యా పై మయన్మార్ సైన్యం ఏంటంటే భయంకరమైన హింసకు దారితీసింది. 2017లో ముఖ్యంగా ఈ సైన్యం రోహింగ్యాలు దొరికిన చోట దొరికినట్టు చంపడం మొదలుపెట్టింది. ఈ భయంతో వాళ్ళు ఈ సుమారు 15 నుంచి 20 లక్షల మంది ఉన్న రోహింగ్యాసు ఈ రఖైన్ స్టేట్ నుంచి బంగ్లాదేశ్లోకే సుమారు 10 లక్షల మంది ప్రవేశించారు. బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ పోర్టు దగ్గరికి వచ్చేసారు వాళ్ళు. ఏది మన బోర్డర్ ఒకటి ఉంటుంది బంగ్లాదేశ్కి మయన్మార్కి, ఈ రఖైన్ స్టేట్ ద్వారా వచ్చారు వీళ్ళు ఎంత ప్రమాదం అంటే, ఎందుకు ప్రమాదకారులు అయ్యారు అంటే వీళ్ళు స్వతహాగా ప్రమాదకారులు కాదు. రోహింగ్యాస్ స్వతహాగా ప్రమాదకారులు కాదు. వాళ్ళు ప్రమాదకారులు అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళ బలహీనతని, స్టేట్లెస్ పీపుల్, వాళ్ళకి ఒక కంట్రీ అంటూ లేదనమాట. ఎందుకంటే మయన్మార్ ఆమె జుంటా తరిమేసింది. ఈ మయన్మార్ జుంటా ఏంటి, అది ఆర్మీ ప్రభుత్వం. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ క్రిమినల్ కోర్టు మాటలు వాళ్ళు వినరు. ఐక్యరాజ్య సమితి మాట వినరు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మాట వినరు. ప్రపంచంలో ఏ శక్తి చెప్పినా వాళ్ళు ఊరుకోరు. మయన్మార్ జుంటా వాళ్ళు, ఈ మిలిటరీ జుంటా, వీళ్ళు వాళ్ళ మీద భయంకరమైన వివక్ష చూపించింది. ఈవెన్ అక్కడికి వచ్చిన గవర్నమెంట్ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోలేదంటే, నోబెల్ లారెట్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదంటే మీరు ఎంత పరిస్థితి ఉందో వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళు 6 దేశాలకు ప్రవేశించేశారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, ఇండియాలో 22,500 మంది, కానీ ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉంది. బంగ్లాదేశ్లో ఒక 7-8 లక్షల మంది ఉంటారు. సౌదీ అరేబియా వెళ్ళిపోయారు. పాకిస్తాన్లో 5 లక్షల మంది వెళ్ళిపోయారు. ముస్లిం దేశాలకు ముఖ్యంగా వెళ్ళారు. అటు మలేషియా, ఇండోనేషియా, అదేవిధంగా యుఏఈ, ఇలా కొన్ని దేశాలకు వెళ్ళిపోయారన్నమాట. వేరే దేశాలు ఎవరిని వాళ్ళు రానివ్వు, ఇల్లీగల్గా వెళ్ళారు. ఇప్పుడు భారతదేశంలో రోహింగ్యాలకి విషయానికి వస్తే వాళ్ళు నిజంగా టెర్రరిస్టులు అంటే ఇప్పుడు వాళ్ళు టెర్రరిస్టులే, వాళ్ళు ఉంటే ప్రమాదమే. ఎందుకు అంటే పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI వీళ్ళు అమాయకులు కదా, ముస్లిం కమ్యూనిటీ కదా అమాయకులు. వాళ్ళు బలహీనత ఏంటంటే వాళ్ళకి ఫుడ్డు ఏమీ ఉండదు, ఏ దేశం వెళ్ళినా వాళ్ళు తరిమేస్తారు. ఎక్కడ పాస్పోర్ట్లు ఉండవు, ఎక్కడ ఏమీ ఉండవు, ఎక్కడ వీసాలు ఉండవు. ఈ బలహీనతను ఆసరా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోహింగ్యాలని, ఇంక్లూడ్ బంగ్లాదేశ్లో ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ వాళ్ళు కూడా ఈ కాక్స్ బజార్ ప్రాంతంలో ఈ ISI ఏం చేస్తుందంటే టెర్రరిస్ట్ ట్రైనింగ్ చేస్తుంది, టెర్రరిస్టుల కింద వాడుకుంటుంది. వాళ్ళని ఫేక్ కరెన్సీ, కౌంటర్ఫిట్ కరెన్సీ, డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేయడం, బాంబులు పాతడం, ఈ టెర్రరిజాన్ని ఆత్మాహుతి దళాల కింద అన్నిటి కింద ఈ ISI వాడుకుంటుంది. అంటే రోహింగ్యాలు అమాయకులు, రోహింగ్యాలు పర్సిక్యూషన్ అనమాట. అది చాలా ఘోరమైన ఇంటర్నేషనల్ రిపోర్ట్ చెప్తున్న మానవ హక్కుల సంస్థలు. కానీ ISI, పాకిస్తాన్ ISI సంస్థ ఈ అమాయకమైన వాళ్ళ పరిస్థితిని ఆసరా చేసుకుని వాళ్ళని టెర్రరిస్టుల కింద తయారు చేస్తుంది. కాబట్టి ఈ రోహింగ్యాలంటే ఒక భయం. అసలు రోహింగ్యాలంటేనే పాకిస్తాన్ ISI అనే అంత ముద్ర పడిపోయిందంటే మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు భారతదేశం రీసెంట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది, ఇల్లీగల్గా ప్రవేశించిన ఈవెన్ శ్రీలంక తమిళియన్ కూడా వెళ్ళిపోవాలి. అందులో భాగంగా ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా, ఇప్పుడు ఇండియా కూడా వీళ్ళందరినీ, రోహింగ్యాలందరినీ దేశం విడిచి బయటకు పంపడానికి ట్రై చేస్తుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్న ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అక్కడ అమెరికా ఆధ్వర్యంలో ఒక పెద్ద క్యాంప్స్ పెట్టింది, రెఫ్యూజీ క్యాంప్స్. అక్కడికి వాళ్ళని పంపించి ఏర్పాటు చేస్తుంది బంగ్లాదేశ్. కానీ ఎట్టి పరిస్థితులు వాళ్ళని ఇండియాలో ఉంచుకుంటే ISI వాళ్ళని తీవ్రవాదుల కింద ఉపయోగించుకోవచ్చు. 22,500 నుంచి 30,000 అంటే వాళ్ళు ఎంత ప్రమాదకరమో ఆలోచించుకోండి. కానీ ఇక్కడ మానవతా సాయం కూడా మనం వాళ్ళకి చేయలేని పరిస్థితి, ఎందుకంటే టెర్రరిజం కాబట్టి భారతదేశం ఏంటంటే వాళ్ళని మానవతా దృక్పథంతో చూసిన వాళ్ళని క్యాంపులకు పంపించి అక్కడే వాళ్ళని ఉండించి అక్కడికి ఏదైనా, ఎందుకంటే అమెరికా ఆధ్వర్యంలో ఒక రకైన హ్యుమానిటేరియన్ క్యారిడార్ ఒకటి పెడుతుంది బంగ్లాదేశ్కి మయన్మార్ మధ్యలో. వాళ్ళకి పూర్తి సహాయం భారతదేశం అందిస్తుంది. కానీ దేశంలో ఉంచుకునే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే టెర్రరిజాన్ని తట్టుకునే స్థితిలో భారతదేశం లేదు. పాకిస్తాన్ ఎంత దారుణమైన దేశం అంటే అది మనతో పోరాడలేదు. కాబట్టి రోహింగ్యాస్ 22,500 నుంచి మొత్తం 22,500 నుంచి 30,000 దాకా ఉన్న రోహింగ్యాస్ని కంట్రీలో ఎక్కడున్నా వాళ్ళని వెతికి పట్టి
దేశం విడిచి బయటకు పంపడం తప్పితే వేరే మార్గం లేదు. సుప్రీంకోర్టు లీగల్గా కూడా ఉంది. ఇది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కూడా వాళ్ళని పంపవచ్చు. దేశ సమగ్రతను కాపాడుకునే విషయంలో కూడా పంపవచ్చు. అన్ని విధాలుగా వాళ్ళని దేశం విడిచి బయటకు పంపాలి. కానీ వాళ్ళ అమాయకులు. కానీ ఐఎస్ఐ పాకిస్తాన్ వాళ్ళని టెర్రరిస్టులు తయారు చేస్తుంది. కాబట్టి భారతదేశం మానవతా సాయం అందిస్తుంది. బయట రకాయిన్ స్టేట్లో, కాక్స్ బజార్, బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళని అందిస్తుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అమెరికా ద్వారా వాళ్ళ దగ్గరికి ఈ ఐఎస్ఐ చేరకుండా ఉండేటట్టు చాలా ప్రయత్నం చేసేటట్టు కూడా భారతదేశం ప్రయత్నం చేయాలి.